జనసేన తొలి ఎన్నికల సభకు సర్వం సిద్ధమైంది. తాడేపల్లిగూడెంలో ఇవాళ జరిగే సభకు భారీ ఎత్తున ఇరు పార్టీలు ఏర్పాట్లు చేశాయి. మరోవైపు టీడీపీ జనసేన అధికార పంపిణీపై సభా వేదికగా ప్రకటించాల్సిందేనని పవన్ కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు హరిరామ జోగయ్య. తాడేపల్లిగూడెం తెలుగుదేశం జనసేన సభకు తెలుగు జన విజయకేతనంగా నామకరణం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈ సభకు హాజరవుతారని అంచనా. సభా ప్రాంగణం చుట్టూ భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరానుండడంతో దాదాపు 1000 మంది పోలీసులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్, చంద్రబాబుకు విడివిడిగా 2 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ మొదలు కానుండడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి తొలి జాబితాను ప్రకటించడంతో కొంతమంది టికెట్లు రాని నాయకుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. దీంతో సదరు నేతల అనుచరుల వర్గాలు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మరో లేఖ రాశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించే తాడేపల్లిగూడెం సభలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్తేంటో తేల్చాల్సిందేనన్నారు. అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటో, చంద్రబాబు పాత్ర ఏంటో తెలియకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు ఆయన. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలన్నారు హరిరామ జోగయ్య. అధికార పంపిణీపై సభలో స్పష్టత రాకపోతే ఈ నెల 29న కార్యాచరణను ప్రకటిస్తానన్నారు హరిరామ జోగయ్య.